హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీస్ పియర్ MCQs. జనవరి కరెంట్ అఫైర్స్లో ఇది పార్ట్ 2. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ కార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాము, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 26th question. The Satyendranath Bose Center for Basic Sciences, an autonomous institute under the Department of Science and Technology under the Ministry of Science and Technology, established India's 6th and Eastern India's first astronomical observatory in Garpanchkot Hills of Purulia district of which state? Science and Technology మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ సత్యేంద్రనాథ్ బోస్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ ఏ రాష్ట్రంలో పురులియా జిల్లాలోని గర్పంచ్కోట్ కొండలలో భారతదేశంలోని 6వ మరియు తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీగా స్థాపించింది? విచ్ స్టేట్? ఆప్షన్ సి, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, the Union Ministry of Textiles inaugurated the Handloom Conclave Manthan at the Dr. Ambedkar International Center in New Delhi. Who is the Ministry for Textiles? న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో చేనేత కాంక్లేవ్ మంథన్ను కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుత టెక్స్టైల్ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, శ్రీ గిరిరాజ్ సింగ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇండియా బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ. వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ప్రపంచంలో కల్లా డాష్ అతిపెద్ద కాఫీ ఉత్పత్తి దేశంగా అవతరించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, 7th place. నెక్స్ట్, Mission Mausam, an initiative led by the Ministry of Earth Sciences, is designed to position India as a world leader in the field of weather and climate sciences. It aimed to make India weather ready and climate smart, complying with the international standards by 2026. It was proposed by the Union Cabinet chaired by Prime Minister Narendra Modi in September 2024 with a total budget outlay of 2,000 crore rupees for a period of 2 years. The mission is being implemented by MOS through its 3 premier institutions, which was first one, New Delhi based India Meteorological Department, second one, Noida based National Center for Medium Range Weather Forecasting, and Pune based India Institute of Tropical Meteorology. Next, which state has become the first state in India to introduce an innovative plan that connects the ecosystem services of its forest with the green gross domestic product GDP? భారతదేశంలో ఏ రాష్ట్రం తన అటవీ పర్యావరణ వ్యవస్థ సేవలను గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రీన్ జీడిపితో అనుసంధానించే వినూత్న ప్రణాళికను ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఛత్తీస్గఢ్. Next, which authority of India has been awarded the Great Place to Work certification for the period January 2025 to January 2026 by the Great Place to Work Institute India? భారతదేశంలోని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ద్వారా జనవరి 2025 నుంచి జనవరి 2026 వరకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ పొందిన భారత అథారిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, SAIL, Steel Authority of India Limited. Next, the Government of India formed an expert panel to review and revise Wholesale Price Index WPI base year from 2011 to 12 to 2022 to 23 and develop a new Producer Price Index PPI. Who headed this panel? 2011 నుంచి 12 నుండి 2022-23 వరకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధార సంవత్సరాన్ని సమీక్షించింది, సవరించడానికి మరియు కొత్త ఉత్పాదక ధరల సూచిక
ను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ఒక నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ ఎవరి నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి రమేష్ చంద్. టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్, formerly Titagar Wagons Limited, has made a significant stride in India's urban mobility sector by delivering India's first driverless made in India train set to which Metro Rail Corporation? Titagar రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశ మొట్టమొదటి డ్రైవర్లెస్ మేడ్ ఇన్ ఇండియా రైలును ఏ మెట్రో రైల్ కార్పొరేషన్కు అందించడం ద్వారా భారతదేశ పట్టణ చలనశీలత రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది? ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్, ఇన్ విచ్ హాస్పిటల్ వాస్ ద SSI మంత్ర multi-arm novel tele-robotic assistance surgical robot installed? It is the first made in India robotic system. This cutting-edge technology developed by Indian medtech startup SS Innovations International Inc. was approved by New Delhi-based Central Drug Standard Control Organization. ఏ ఆసుపత్రిలో SSI మంత్ర మల్టీ ఆర్మ్ నావెల్ టెలి రోబోటిక్ అసిస్టెన్స్ సర్జికల్ రోబోట్ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నోబెల్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ పూణే, మహారాష్ట్ర. నోబెల్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ పూణే, మహారాష్ట్ర. ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్, headquartered in Noida, in collaboration with its joint venture partner Ito Micro Technology Limited from Japan, has signed a memorandum of understanding with the government of which state to establish India's first private semiconductor manufacturing facility, industrial hub? నోయిడాలో ప్రధాన కార్యాలయంలో ఉన్న ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ జపాన్కు చెందిన జాయింట్ వెంచర్ భాగస్వామి ఇటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ తయారీ కేంద్ర పారిశ్రామిక కేంద్రాన్ని స్థాపించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Which state has become the first state in India to implement the Uniform Civil Code? భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. నెక్స్ట్, బ్రెజిల్ serving as the BRICS chair for 2025 announced that which country has become a 10th full member of the BRICS? BRICS full form Brazil, Russia, India, China, South Africa అలయన్స్. బ్రిక్స్ కూటమిలో చేరిన 10వ పూర్తి సభ్య దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ బ్రెజిల్ విచ్ హోల్డ్స్ ద బ్రిక్స్ presidency in 2025 announced that which country has officially joined BRICS as the 9th partner country? 2025లో బ్రిక్స్ అధ్యక్ష పదవిని కలిగి ఉన్న బ్రెజిల్ ప్రభుత్వం ఏ దేశం అధికారికంగా బ్రిక్స్లో 9వ భాగస్వామి దేశంగా చేరిందో ప్రకటించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ నైజీరియా. 10th వన్ ఇండోనేషియా, 9th వన్ నైజీరియా. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి వి నారాయణన్. నెక్స్ట్, who has been appointed as the Chief Executive Officer of Unique Identification Authority of India UIDAI? భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ భువనేష్ కుమార్. నెక్స్ట్, who has been honored with Sir Garfield Sobers Trophy for Men's Cricketer of the Year 2024 and the ICC Men's Test Cricketer of the Year 2024 respectively? 2024 పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ మరియు 2024 ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కు వరుసగా ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జస్ప్రీత్ సింగ్ బుమ్రా. నెక్స్ట్,
Who was named as the Women's One-Day International Cricketer of the Year 2024? 2024 సంవత్సరానికి గాను మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి స్మృతి మందన. నెక్స్ట్, who has been awarded as ICC Men's 2020 International Cricketer of the Year 2024? 2024 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల T20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి హర్ష్దీప్ సింగ్. నెక్స్ట్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ an autonomous institute of the Department of Science and Technology, Ministry of Science and Technology organized an international conference on the theme Sun, Space, Weather and Solar Stellar Connections to mark the 125th anniversary of Kodaikanal Solar Observatory from January 2025 at which place? Kodaikanal Solar Observatory 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ జనవరి 20 నుంచి 25 వరకు ఎక్కడ సూర్యుడు, అంతరిక్ష వాతావరణం మరియు సౌర నక్షత్ర కనెక్షన్లు అనే అంశంపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ alias లాలన్ సింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ chaired by the North East Region States Meet 2025 held at which place? కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ alias లాలన్ సింగ్ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల సమావేశం 2025కు ఎక్కడ అధ్యక్ష వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి గువాహతి, అస్సాం. నెక్స్ట్, అకార్డింగ్ టు ద 2025 military strength ranking by the Global Firepower Index, India has secured which place as most powerful military in the world? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ద్వారా 2025 సైనిక బల ర్యాంకింగ్ ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా తన స్థానాన్ని సంపాదించుకుంది. విచ్ ప్లేస్? ఆన్సర్ ఆప్షన్ ఏ 4th place. నెక్స్ట్, the 18th edition of the battalion level joint military exercise Surya Kiran commences in Saljhandi, Nepal. The exercise was conducted between India and which of the following country? 18వ ఎడిషన్ బెటాలియన్ స్థాయి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సూర్య కిరణ్ నేపాల్లోని సల్జాండిలో ప్రారంభమైంది. ఈ ఎక్సైజ్ భారతదేశం మరియు కింది వాటిలో ఏ దేశం మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా అండ్ నేపాల్. నెక్స్ట్, on December 30, 2024, the Indian Space Research Organization ISRO successfully launched the Polar Satellite Launch Vehicle PSLV C-60 from the Satish Dhawan Space Center in Sriharikota, Andhra Pradesh. This mission carried 24 payloads including 2 experimental systems. First one, Swechhsat V0 UHF communication system by N-Space Tech India Private Limited, and the next one Vyom 2U green propulsion system by Manastu Space Technologies. Next, on January 13, 2025, the DRDO Defense Research and Development Organization under the Ministry of Defense and headquartered by New Delhi successfully conducted field trials of the Nag Mark II, an advanced anti-tank fire and forget guided missile. Next, in January 2025, the Defense Research and Development Organization DRDO under the Ministry of Defense successfully carried out a ground test of an active cooled scramjet combustor lasting 120 seconds, marking a first for India. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.